ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ బ్లాక్ వాటర్ అని తాగుతూ ఉన్నారు. అసలు ఏంటిది బ్లాక్ వాటర్? మనకు దేహానికి హాని చేసేటువంటి పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. సో ఈ యొక్క పదార్థాల యొక్క ప్రభావం చేత కూడా మరి సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి, టిష్యూస్ డ్యామేజ్ అయిపోతుంది. దాని యొక్క ఇంపాక్ట్ మరి స్కిన్ మీద కూడా కలిగేసేసి చర్మం ముడతలు పడడం ఇలాంటివి కూడా కలుగుతుంటాయి మేడం. అండ్ చాలామందికి వైటమిన్ B12 కూడా తక్కువ ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఇవన్నీ ఒక పుల్కాతోటి మల్టిపుల్ బెనిఫిట్స్ వచ్చేలాగా ఏమన్నా చిట్కాలు మీ దగ్గర ఉన్నాయి? షుగర్ బాగా కంట్రోల్లో ఉండేదానికి కూడా మంచి పుల్కా ఎట్లా తయారు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చో చెప్తాను చూడండి. Your health, your story. Let's make it extraordinary. నేను మీ డాక్టర్ మానసా రెడ్డి. ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆయుర్వేదిక్ డాక్టర్. నమస్తే సార్. నమస్తే మేడం. ఎట్లా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా నేను. సో మనం లాస్ట్ టైం ఓక్రా వాటర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ బ్లాక్ వాటర్ అని తాగుతూ ఉన్నారు. అసలు ఏంటిది బ్లాక్ వాటర్? సో ఈ మధ్య చాలా పాపులర్ అవుతుంది బ్లాక్ వాటర్. చాలా ట్రెండింగ్ లో ఉంది. సో తక్కువ వయసు కనపడేందుకు, అంటే యాంటీ ఏజింగ్ గా, తర్వాత హెల్తీగా ఎనర్జెటిక్గా ఉండేందుకు, అదేవిధంగా వాళ్ళు వ్యాయామం చేసినప్పటికీ, నడక లాంటి శారీరక శ్రమ ఇలాంటివి చేసినప్పటికీ నీరసం నిస్త్రాణం లేకుండా ఉండేందుకు మరి సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్ చాలా మంది వరల్డ్ వైడ్ గా ఈ బ్లాక్ వాటర్ వాడుతున్నారు యాక్చువల్గా. సో దానివల్ల మరీ పాపులారిటీ వచ్చింది ఈ బ్లాక్ సెలబ్రిటీస్ వాడుతున్నారు. ఎస్. సో గత వీడియోలో కూడా మనం ఓక్రా వాటర్ గురించి చెప్పాను మేడం. సో ఈ బ్లాక్ వాటర్ కూడా చాలా పాపులర్. సో యాక్చువల్గా ఏంటంటే మేడం, ఈ యొక్క బ్లాక్ వాటర్ని ఎలా తయారు చేస్తారంటే 100 ml వాటర్లో ఒక 1 to 2 grams ఫుల్విక్ యాసిడ్ కలిపేసేస్తారు. ఇది బ్లాక్ వాటర్. యాక్చువల్గా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు మేడం, మనమే తయారు చేసుకోవచ్చు. కానీ ఈ సెలబ్రిటీస్, తర్వాత ఈ సినిమా యాక్టర్స్, హై ప్రొఫైల్ వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఓపిక లేకపోవడము, టైం లేకపోవడము, వాళ్ళకు రకరకాల కారణాలు ఇచ్చి ఎక్కువ మంది ఆన్లైన్లోనే దాన్ని తెప్పించుకొని వాడుకుంటున్నారు మేడం. సో ఆ మార్కెట్లో దొరికేది వాళ్ళు ఎలా తయారు చేస్తారంటే ఈ ఫిల్విక్ యాసిడ్తో పాటు హ్యూమిక్ యాసిడ్, సర్టన్ కొన్ని మినరల్స్ కూడా కలిపేసేసి మార్కెటైజ్ చేస్తుంటారు మేడం. యాక్చువల్గా ఈ ఫిల్విక్ యాసిడ్లో కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, అదేవిధంగా సల్ఫరు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి మన బాడీకి ఉపయోగపడేటువంటి అనేక రకాలైన కెమికల్స్ ఉన్నాయి మేడం. సో ఎప్పుడైతే ఈ ఫిల్విక్ యాసిడ్ వాటర్లో కలిపేస్తామో వాటర్ బ్లాక్ అయిపోతుంది కాబట్టి దాన్ని బ్లాక్ వాటర్ అంటారు ఇన్ జనరల్గా. సో దట్ ఈస్ ఇదనమాట. సో ఇంచుమించు ఎక్కువ శాతం మంది ఇప్పుడు వాడుతున్నారు మేడం ఈ పద్ధతిలో. ఈ యొక్క సినిమా యాక్టర్స్, సెలబ్రిటీస్ మరీ ఎక్కువ వాడుతున్నారు. వాటి ఉపయోగాలు ఏంటి చెప్తాను మేడం. యాక్చువల్గా ఏంటంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి మేడం. ఈ రోజుల్లో సెలబ్రిటీస్ కానివ్వండి, మరి మిగతా వాళ్ళు కూడా టెన్షన్స్, స్ట్రెస్ ఎక్కువైపోయింది. తర్వాత తీసుకునేటువంటి ఆహార విధి విధానాలు మారిపోయాయి, అదేవిధంగా జీవన విధానం మారిపోయింది. దీనివల్ల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రావడం ఎక్కువైపోయిందండి. బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, వెయిట్ ప్రాబ్లం రావచ్చు, తర్వాత ఈ బ్లడ్ వెజల్స్ సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. ఈ విధంగా తర్వాత మెదడుకు సంబంధించినటువంటి ఆల్జిమర్స్, పార్కిన్సన్స్, మెమరీ లాస్ కావడం, ఇలాంటి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు, ఒకవేళ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళైతే ఆ ప్రాబ్లమ్స్ మరీ ఇబ్బందికరంగా పరిణమించకుండా ఉండేందుకు కూడా ఈ బ్లాక్ వాటర్ వాడుతున్నారు మేడం. యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే సెలబ్రిటీస్ ఉదయం కూడా ఎక్సర్సైజ్ లేదా ఈ నడక ఇలాంటి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత 1/2 లీటర్ నుంచి 1/2 లీటర్ వరకు ఈ యొక్క బ్లాక్ వాటర్ మార్నింగ్ తాగేస్తారు మేడం. సో నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మేడం, 1/2 లీటర్ బ్లాక్ వాటర్ మార్కెట్లో 1000 రూపీస్ ఉంది మేడం. అవును, చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ మెడిసిన్. ఇన్స్పైట్ ఆఫ్ కాస్ట్లీ దిస్ వన్ వాటర్ వీళ్ళు మాత్రం ఎక్కువ శాతం మంది వాడుతున్నారు. ఎందుకంటే దాని బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం మంది కూడా వాడుతున్నారు. సో బెనిఫిట్స్ గురించి మనం ఆలోచించినట్లయితే మేడం, బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. సో ఈ బ్లాక్ వాటర్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి మన దేహంలో వివిధ రకాల కారణాల రీత్యా తయారైనటువంటి ఈ మరణ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని సెల్స్ నుంచి, అదేవిధంగా ఈ యొక్క కణజాలం అంటే టిష్యూస్ నుంచి త్వరగా బయటికి పంపించేసి సెల్స్ని హెల్తీగా తయారు చేసేందుకు
ఈ యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడేటువంటి బ్లాక్ వాటర్ చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు రకరకాల కారణాల వల్ల ఈవెన్ పొల్యూషన్ వల్ల కూడా బాడీలో అనేక రకాల టాక్సిన్స్ ప్రొడ్యూస్ అయిపోతున్నాయి. సో టాక్సిన్స్ని ఎలిమినేట్ చేసేందుకు బ్లాక్ వాటర్ చాలా చక్కగా పనిచేస్తుంది. రెండవది ఏంటంటే బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కూడా పనిచేస్తుంది మేడం. సో వివిధ రకాల కారణాల రీత్యా మరి వెయిట్ వల్ల కానీ తర్వాత పొల్యూషన్ వల్ల కానీ టెన్షన్స్ వల్ల కానీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ జరిగేటువంటి పద్ధతిలో ఇందులో భాగంగా IL-2 తర్వాత ఇంటర్ల్యూకిన్స్, సైటోకైన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి మనకు దేహానికి హాని చేసేటువంటి పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. సో ఈ యొక్క పదార్థాల యొక్క ప్రభావం చేత కూడా మరి సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి, టిష్యూస్ డ్యామేజ్ అయిపోతాయి. దాని యొక్క ఇంపాక్ట్ మరి స్కిన్ మీద కూడా కలిగేసేసి చర్మం ముడతలు పడడం ఇలాంటివి కూడా కలుగుతుంటాయి మేడం. సో చర్మం గ్లో కోల్పోవడము ఇలాంటివి కూడా దాని యొక్క ప్రభావం చేత కలుగుతుంటాయి అన్నమాట. సో ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు బ్లాక్ వాటర్ చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఈ ముఖ్యంగా సెలబ్రిటీస్, తర్వాత ఈ సినిమా యాక్టర్స్, ఈ VIP టాప్ ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పబ్లిక్ కాంటాక్ట్స్, పబ్లిక్ తో వాళ్ళు డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ వాళ్ళతో ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ స్కిన్ టెక్స్చర్ బాగుండాలని కోరుకుంటారు అనమాట. సో వాళ్ళ ఒక ముఖ సౌందర్యం కానివ్వండి, స్కిన్ సౌందర్యం కానీ బాగుండాలి, తర్వాత చర్మం ముడతలు పడకుండా ఉండాలి, ఫేస్ అపియరెన్స్ బాగుండాలని చెప్పేసి కోరుకుంటారు మేడం. సో ఈ బ్లాక్ వాటర్ వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే చర్మం కింద ఉన్నటువంటి కొలాజిన్ అనేటువంటి ప్రోటీన్ బాగా దృఢంగా స్ట్రాంగ్గా తయారైపోతుంది మేడం. ఎప్పుడైతే కొలాజిన్ స్ట్రాంగ్గా తయారైపోతుందో, దృఢంగా తయారైపోతుందో చిన్న వయసులోనే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది, యాంటీ ఏజింగ్ ప్రాసెస్ ఇది లేకుండా ఉంటుంది మేడం. సో వాళ్ళకి కావాల్సింది ప్రధానమైనటువంటి ఇదే. సో దీన్ని టేక్ కేర్గా ఇది బ్లాక్ వాటర్ పనిచేస్తుంది. ఇది అందరు తీసుకోవచ్చా? ఎవరన్నా ఎక్సెప్షన్ ఉందా? లేదు మేడం, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు మేడం. సో అఫోర్డబుల్ గా ఉండి మాకు ఇబ్బంది లేదనేటువంటి వాళ్ళు మరి చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఆడ మగ తారతమ్యం లేకుండా, అంటే స్త్రీ పురుష తారతమ్యం లేకుండా, వయో భేదం లేకుండా అందరూ వాడుకోవచ్చు మేడం. దీంట్లో మరొక ప్రత్యేకత ఇదే ఏంటంటే మేడం, ఈ బ్లాక్ వాటర్ యొక్క మరొక ప్రత్యేకత బ్రెయిన్ సెల్స్ ని, నర్వ్ సెల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి అత్యద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది మేడం. సో సర్వసాధారణంగా ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల కానీ, తీసుకునేటువంటి ఆహార పదార్థాల వల్ల కానీ, ఎన్విరాన్మెంట్ యొక్క ప్రభావం చేత కానీ బ్రెయిన్లో బీటా అమైలాయిడ్ అనేటువంటి ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంటుంది మేడం. సో ఈ బీటా అమైలాయిడ్ అనేటువంటి ప్రోటీను నర్వ్స్ను డ్యామేజ్ చేస్తుంది, బ్రెయిన్లో ఉన్నటువంటి అదర్ సెల్స్ను డ్యామేజ్ చేస్తుంది, టిష్యూస్ను డ్యామేజ్ చేస్తుంది. దీని యొక్క ప్రభావం చేత మరి ఆల్జిమర్స్ అంటే మతిమరుకు సంబంధించినటువంటి సమస్య రావచ్చు, అదేవిధంగా పార్కిన్సన్స్ అనేటువంటి సమస్య రావచ్చు, లేకపోతే మెదడుకు సంబంధించినటువంటి ఇతర అనేక రకాలైన రక్తనాళాల సమస్యలు రావచ్చు. అదేవిధంగా ఏకాగ్రత, తర్వాత ఈ కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి ఎనర్జెటిక్గా, చలాకీగా, హుషారుగా ఉండేందుకు ఈ బ్లాక్ వాటర్ తాగడం వల్ల బ్రెయిన్ అంత షార్ప్గా తయారవుతుంది. సో వాళ్ళకి ఏమంటే మెమరీ పవర్ బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ పవర్ బాగుంటుంది, వెంటనే నిర్ణయం తీసుకునేటువంటి కెపాసిటీ బాగుంటుంది. ఇవన్నీ బాగా ఉండేందుకు బ్లాక్ వాటర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వీటికి తోడు మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే మేడం, ఈ బ్లాక్ వాటర్ ఆల్కలైన్ వాటర్. మన దేహానికి ఆల్కలైన్ ప్రధానం. సో వివిధ రకాల కారణాల రీత్యా ఎక్కువ శాతం మందిలో అసిడిక్ నేచర్ ఎక్కువ పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంటుంది అనమాట మన బాడీస్ లో. మరి బ్యాలెన్స్ కూడా ఉండాలి కదా, అసిడిటీ ఎక్కువ అవుతే కూడా. అదే మేడం, ఇది ఆల్కలైన్ ఎప్పుడైతే మనం ఎక్కువ తీసుకుంటాం జనరల్ బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఈ ఆల్కలైన్ వాటర్ని ఈ విధంగా తీసుకోవడంలో ఏమిటంటే దేహంలో ఈ ఆల్కలైన్ నేచర్ పెరిగిపోతుంది. అంతేకాకుండా మరొక ప్రయోజనం ఈ ఆల్కలైన్ వాటర్ ఏంటంటే ప్రేవుల్లో జీర్ణ వ్యవస్థలో గుడ్ బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా ఏదైతే విపరీతంగా డెవలప్ చేస్తుంది మేడం. సో ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గట్ బ్యాక్టీరియా మీద చాలా ఫోకస్ జరుగుతుంది మేడం. సో గట్ బ్యాక్టీరియా పెరిగేందుకు వాడేటువంటి సేఫెస్ట్ మెడిసిన్స్ లో బ్లాక్ వాటర్ కూడా ఒకటి. సో ఇది వాడుకోవడం వల్ల ఏమైందంటే గట్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది మేడం. సో దేహానికి హాని చేసేటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా కంప్లీట్గా ఆల్మోస్ట్ తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఈ గట్ బ్యాక్టీరియా బాగా పెరిగిపోతుందో దేహానికి సంబంధించినట్టు కానీ, మైండ్కి సంబంధించినటువంటి కానీ ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. మరి గట్ జీర్ణ వ్యవస్థ సెకండ్ బ్రెయిన్ అని కూడా ఈ మధ్య చెప్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుందో అప్పుడు వెయిట్ రాకుండా ఉంటుంది అటువంటి వ్యక్తులకి. అదేవిధంగా షుగర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, రక్తనాళాల సమస్యలు రాకుండా ఉంటాయి. తర్వాత ఈ పోషకాహార లోపం, ఈ మధ్య కాలంలో B12 లోపాలు అని చెప్పేసి ఇలాంటివి అనేక రకంగా జరుగుతున్నాయి అనమాట. ఈ B12 లోపాలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. అదేవిధంగా మనసు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, చక్కటి నిద్ర వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. దీని యొక్క ప్రభావం చేత మెదడులో డోపమిన్, సెరటోనిన్, గాబా ఇలాంటి అనేక రకాలైనటువంటి హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి. సో వాళ్లకు ఈ సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్ అందరినీ నవ్విస్తుండాలి జనరల్ గా. సో నవ్విస్తున్నట్టు వాళ్ళకి మంచి హార్మోన్స్ ఉత్పత్తి కావాలి. సో వాళ్ళకే కాదు ఇతరులకు కూడా
నవ్వు వల్ల సైంటిఫిక్గా కూడా మనకు తెలిసింది ఏంటంటే మన ఆరోగ్యం కుదరబడుతుంది, సమాజ ఆరోగ్యం కూడా మంచిగా చేసేదానికి పరోక్షంగా ఇది కూడా ఉపయోగపడుతుందని. సో అందరినీ నవ్విస్తున్నామని చెప్పేసి పెద్దలు కూడా చెప్తుంటారు. ఆ విధంగా ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ వచ్చేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు మనిషి కూడా చాలా యాక్టివ్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ బ్లాక్ వాటర్లో ఉండడం చేతనే ఈ మధ్య కాలంలో మరీ ప్రాచుర్యం పొందింది. కాబట్టి వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు. సో ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఇంట్లోనే తయారు చేసుకునే విధానం చెప్తారా? కేవలం 100 ml వాటర్ తీసుకోవాలి. ఫుల్విక్ యాసిడ్ అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది మేడం. సో ఫుల్విక్ యాసిడ్ జస్ట్ 1 to 2 grams 100 ml వాటర్లో 1 to 2 grams ఫుల్విక్ యాసిడ్ కలుపుకుంటే అది కూడా బ్లాక్ వాటర్ తయారైపోతుంది. ఇంచుమించు అదే గుణాలు కలిగి ఉంటుంది మేడం. రోజు తాగొచ్చా? రెగ్యులర్ గా తీసుకోవచ్చు. అంటే బిఫోర్ ఫుడ్ ఎర్లీ మార్నింగ్ అనేది తీసుకోవాలా, ఎప్పుడైనా తీసుకోవచ్చా? ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం మంచిది మేడం. ఎంటీ స్టమక్ తీసుకోవడం మంచిది. రెండోది ఏంటంటే ఒకవేళ ఇది కూడా కొంచెం అఫోర్డబుల్ పెట్టుకోగలిగినటువంటి వాళ్ళైతే, కాస్ట్ పెట్టుకోగలిగినటువంటి వాళ్ళైతే రోజు తీసుకోవచ్చు. మరి అందరికీ సాధ్యం కాకపోవచ్చు కాబట్టి కనీసం వారంలో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ తీసుకున్నా దీని బెనిఫిట్స్ దీనికి ఉంటాయి. సార్ ఇప్పుడు చాలా మందికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి షుగర్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. షుగర్ ఇంటేక్ ఆఫ్ షుగర్ చాలా పెరిగిపోతుంది. సో షుగర్కి ప్రత్యామ్నాయం లైక్ ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ఉందా? సో ప్రజల్లో ఆరోగ్య స్పృహ అవగాహన చాలా పెరుగుతుంది మేడం. సో దీనివల్ల చాలామంది షుగర్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ తెలిసిన తర్వాత టర్న్ అవుతున్నారు. ఇది నిజంగా సంతోషించదగ్గ విషయము, ఆమోదించదగ్గ విషయము, హర్షించదగ్గ విషయం. సో దాంతోనే అయిపోలేదు మేడం. సో ఆల్టర్నేషన్స్ అంటే కొంతమంది ఖర్జూరం పొడి, తర్వాత ఖర్జూరము, తర్వాత బెల్లము, తాటి బెల్లము, తేనె ఇలాంటివి వాడుతున్నారు. సో షుగర్తో పోల్చుకుంటే వాటికంటే చాలా ఎన్నో రెట్లు ఇది ఉపయోగం. షుగర్ అన్ని రకాలుగా హాని చేసేటువంటిదే. అలా కాకుండా ఉండేందుకు కొంతవరకు చక్కెరకు, పంచదారకు ప్రత్యామ్నాయంగా ఇవి వాడుకోవచ్చు. కానీ కొంతమంది ఇవి కూడా వాడుకోవడానికి లేదు మేడం. అంటే కొంతమంది అంటే ఎక్కువ శాతం మందిలో కూడా చెప్పుకోవచ్చు కొన్ని కారణాలు. ఎగ్జాక్ట్లీ. సో షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా బ్లడ్ వెజల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళ పరిమితులు వాళ్ళకున్నాయి. సో ఇలాంటివి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ షుగర్ వ్యాధిగ్రస్తులు HbA1 లెవెల్ ఇంచుమించు నార్మల్గా ఉన్నప్పుడు కొద్ది శాతం వరకు వాడుకోవచ్చు. కానీ మరి ఎక్కువ వాడుకోవడం వల్ల దీనివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. అంత కూడా చక్కెరలు ఉన్నాయి మేడం. సో షుగర్ కంటే మేలే కానీ మరి ఇదే సర్వస్వం అనుకోవడానికి కూడా లేదు. ఇంటర్నేషనల్ వైడ్ గా ఒక భారతదేశంలో ఇంక్లూడింగ్ భారతదేశం కొత్తవన్నీ మార్కెట్లోకి వచ్చాయి. సో వీటి ప్రయోజనాలు చాలా ఉన్నాయమ్మా. సో షుగర్ క్రేవింగ్ ఉన్నటువంటి వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్, అదేవిధంగా విపరీతమైనటువంటి ఆకలి అయ్యేటువంటి వాళ్ళు, షుగర్ ఫుడ్ కంట్రోల్ చేసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయమ్మా. పంచదార, బెల్లము, తేనె, అదేవిధంగా ఖర్జూరము, తాటి బెల్లము, వీటికన్నిటికీ ప్రత్యామ్నాయంగా అందరూ వాడుకోదగ్గ అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆల్టర్నేటివ్స్ ఉన్నాయమ్మా. సో వీటిలో ప్రధానమైనటువంటి నేను చెప్తాను చూడండి 4. సో వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే షుగర్ 1 ఇంచు కూడా పెరగదమ్మా, అస్సలు పెరగదు. పంచదార తర్వాత బెల్లం వీటికంటే కూడా ఎక్కువ శాతం అతిగా తీపి ఉంటాయి. తీపి ఎక్కువ ఉంటాయి, షుగర్ పెరగదు. మల్టిపుల్ బెనిఫిట్స్ ఏంటంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా ఉంటాయి, LDL పెరగకుండా ఉంటుంది, అదేవిధంగా VLDL అనేటువంటి ఇది పెరగకుండా ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి సమస్య పెరగకుండా ఉంటుంది, అదేవిధంగా ఒబెసిటీ రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయమ్మా దీనివల్ల. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవమ్మా. ఇంతవరకు జరిగినటువంటి పరిశోధనల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఇంతవరకు లేదమ్మా. సో మితంగా వాడుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు అయితే లేవమ్మా. సో అన్నీ మనకు సేఫ్టీగా పనిచేసేవి ఉన్నాయి. సైడ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ సైడ్ బెనిఫిట్స్ ఏంటో కూడా నేను చెప్తాను. సో ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోదగ్గది స్టీవియా. సో చాలా మందికి తెలుసు. సో స్టీవియా కూడా చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు వాడతాం. ఎగ్జాక్ట్లీ. సో ఇందులో స్టీవియోసైడ్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉంటుందమ్మా. ఈ స్టీవియోసైడ్ అనేటువంటి రసాయన పదార్థం వల్లనే పంచదార కంటే కూడా 150 రెట్లు 200 రెట్లు తీపి ఎక్కువ ఉంటుంది, విపరీతమైన తీపి ఉంటుంది. సో స్టీవియా మనకు పౌడర్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది, లీవ్స్ మార్కెట్లో దొరుకుతాయి, అట్లే టాబ్లెట్స్ రూపంలో కూడా మార్కెట్లో దొరికేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉందమ్మా. అంతేకాకుండా స్టీవియా పౌడర్ కూడా 100 grams వచ్చేసి 70 to 100 రూపీస్ రేంజ్లో ఉంటుందమ్మా. సో ఇది జనరల్గా వాడుకోవచ్చు. స్టీవియా పౌడర్ ఎక్కువ వాడుకున్నా ఇబ్బంది అయితే ఉండదమ్మా. నేను ఆ బెనిఫిట్స్ కూడా చెప్తాను. సో రెండవది వచ్చేసి బుద్ధా ఫ్రూట్.
సో దీన్నే మాంక్ ఫ్రూట్ అంటారు. సో మౌంట్ ఫ్రూట్ అని చెప్పేసి కూడా కొంతమంది అంటారు. ఇది కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుందమ్మా. సో ఈ దీంట్లో కూడా పంచదార కంటే కూడా 100 రెట్లు 150 రెట్ల తీపి ఎక్కువ కూడా ఉంటుంది. విపరీతమైన స్వీట్ ఉంటుందమ్మా. సో దీనివల్ల క్యాలరీస్ రావు, షుగర్ పెరగదు, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. సో దీని కాస్ట్ వచ్చేసి దాదాపు 100 నుంచి 150 రూపాయలు 100 గ్రామ్స్ వరకు ఉంటుందమ్మా అప్రాక్సిమేట్. ఏదో సెలబ్రిటీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో 100 నుంచి 150 రూపీస్ వరకు 100 గ్రామ్స్ పౌడర్ ఉంటుందమ్మా. సో మాంక్ ఫ్రూట్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ మాంక్ ఫ్రూట్ లో మోగ్రాసైడ్ అని చెప్పేసి ఒక కెమికల్ ఈ తీపు కారణమవుతుంది స్వీట్ కి. సో అదేవిధంగా యూకాన్ రూట్ పౌడర్ కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా. సో ఇందులో ఇన్యులిన్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉంటుంది. ఈ ఇన్యులిన్ కూడా మన పంచదార కంటే రెట్టింపు తీపి ఉంటుంది. సో దీనివల్ల దానికి రెట్టింపు తీపి వస్తుంది. ఇది రౌండ్ అబౌట్ 150 రూపీస్ ఆ రేంజ్ లో ఉంటుందమ్మా 100 గ్రామ్స్. సో ఇది కూడా సేఫ్టీగా వాడుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చికోరి రూట్ పౌడర్. సో చికోరి రూట్ పౌడర్ లో కూడా ఉన్నటువంటి ఇన్యులిన్ అనేటువంటి రసాయన పదార్థం చేస్తే దానికి తీపి కూడా ఉంటుంది. సో పంచదార కంటే కాస్త ఎక్కువ శాతంలో తీపి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే 0.5 to 1 రెట్టు ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కూడా అరౌండ్ అబౌట్ 150-200 రూపీస్ లో 100 గ్రామ్స్ వచ్చేటువంటి పరిస్థితి మార్కెట్ లో. మనసు ఉంటే మార్గం ఉంది మేడం. సో కొన్ని షాప్స్ లో దొరకకపోవచ్చు, కానీ ఆన్లైన్ అయితే దొరుకుతూ ఉన్నాయి. ఇబ్బంది అయితే లేదు మేడం, ఖచ్చితంగా దొరుకుతాయి. కొంచెం ప్రయత్నం చేయాలి. సిటీస్ లో అయితే బాగా ఈజీగా దొరుకుతాయి. కొంచెం ఈ టౌన్స్ తర్వాత కొంచెం ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో అయితే దొరుకుతాయి. కొంత ప్రయత్నం చేయాలి మేడం. సో ఈ 4 కూడా చాలా చాలా బాగా పనిచేస్తాయి అనమాట. సో నేను చెప్పినటువంటి పర్పస్ లో ఇంకోటి ఏంటంటే బెనిఫిట్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఇంతకుముందు అడిగారు దీనివల్ల ఏమన్నా సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఏమంటే రెసిస్టెన్స్ కార్బోహైడ్రేట్స్ ఇందులో ఉన్నాయి మేడం. సో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ రెసిస్టెంట్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, ఆలిగో ఫ్రక్టోజ్ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ కార్బోహైడ్రేట్స్ గుణం ఏంటంటే అవి తీసుకున్నప్పటికీ 1 ఇంచ్ 1 పార్ట్ కూడా జీర్ణం కావు మేడం. 1 పార్ట్ జీర్ణం కావు. అదేవిధంగా రెండోది ఏంటంటే దీనివల్ల మనం ఎక్కువ శాతంలో తీసుకున్న దేహానికి హాని చేయదు. ట్రైగ్లిజరైడ్స్ పెరగవు. తర్వాత ఈ హెచ్డిఎల్ ఇలాంటివి బాగా పెరుగుతాయి. ఎల్డిఎల్ లాంటివి పెరగకుండా ఉంటుంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. జీర్ణం కాకుండా ఉండడమే కాకుండా దీని యొక్క మరొక ప్రయోజనం అంటే ప్రోబయాటిక్ గా పనిచేస్తుంది. సో ప్రేవుల్లో ప్రోబయాటిక్ గా మనం ఎప్పుడైతే పనిచేస్తుందో గట్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. సో గట్ బ్యాక్టీరియా పెరగడం వల్ల మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ కలుగుతాయి అన్నమాట దీనివల్ల. సో మీరు అదే పంచదార వాడారనుకోండి, సో అసిడిక్ నేచర్ వల్ల ఉన్న బ్యాక్టీరియా కూడా స్పాయిల్ అయిపోతుంది. చాలా మందికి తెలియదు. పంచదార మరి చిన్నపిల్లల నుంచి అలవాటు చేస్తున్నారు, వాళ్ళకు తెలియక అవగాహన లోపంతో. సో ఆ విధంగా పంచదార వాడుకోవడం వల్ల మనకు మేలు చేసేటువంటి బ్యాక్టీరియా కూడా డెస్ట్రాయ్ అయిపోయి, స్పాయిల్ అయిపోయి, డెడ్ అయిపోయి మొత్తం ఆ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది మేడం. సో ఇది వాడుకోవడం వల్ల దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ యొక్క ప్రభావం చేత ఏమవుతుందంటే జీర్ణం కాకుండా ఉంటుంది, ప్లస్ ప్రోబయాటిక్గా పనిచేస్తుంది. మల్టిపుల్ బెనిఫిట్. అదేవిధంగా ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది మేడం. సో జనరల్గా ఈ రోజుల్లో ఆధునిక జీవన శైలి వల్ల వచ్చేటువంటి వ్యాధులు, వెయిట్ అనుకోనివ్వండి, తర్వాత షుగర్ వ్యాధి అనుకోండి, అదేవిధంగా మలబద్ధకం కానివ్వండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కానివ్వండి, రక్తనాళాల సమస్యలు కానివ్వండి, వీటికంతా కూడా ఫైబర్ రహితమైనటువంటి, ఫైబర్ తక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం చేతనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం మందిలో కలుగుతున్నాయి అన్నమాట. ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి వాటినన్నింటినీ పరోక్షంగా చెక్ పెట్టేందుకు ఇది కూడా ఉపయోగపడతాయి మేడం. ఈ యొక్క స్వీటనర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇలా ఇది పనిచేస్తుంది. తర్వాత ఆలిగో ఫ్రక్టోస్. సో ఆలిగో ఫ్రక్టోస్ గుణం ఏంటంటే జీర్ణ వ్యవస్థలో అది జీర్ణమైన తర్వాత మనకు ఆకలిని కలగజేసేటువంటి గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి మీద దాని యొక్క ప్రభావాన్ని చూపించేసి ఆకలి తగ్గించేస్తుంది మేడం. సో డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల్లో విపరీతంగా ఆకలి అవుతుంటుంది. తీసుకున్న వెంటనే మళ్ళీ ఫుడ్ కావాలనేటువంటి టెండెన్సీ ఉంటుంది. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఆ టెండెన్సీ ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే ఈ ఆలిగోసాకరైడ్స్ ఆకలిని తగ్గించేస్తాయి. ఆకలిని తగ్గించేసినప్పుడు మనం పోషకభరితమైనటువంటి ఆహారాన్ని, క్యాలరీస్ చూసుకొని మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనకు బాడీకి అనేక రకాలైన సైడ్ బెనిఫిట్స్ కూడా కలుగుతాయి. సో ఓవరాల్గా మనకు తెలిసింది ఏమంటే ఈ 4 ప్రత్యామ్నాయాలు ఏవైతే నేను చెప్పినానో వీటిలో ఎవరికి ఏది ఎలా అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు. దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి నాలుకే బంద్ చేసేసుకొని తినకుండా ఉండి అదేదో బాధపడి ఇబ్బంది పడేదానికంటే కూడా సో సేఫ్టీగా ఉన్నటువంటి ఈ స్వీట్స్ని వాడుకోవడం వల్ల మరి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఆ స్వీట్ తీసుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో హెల్త్ కూడా మేలు చేస్తాయి మేడం. ఓకే సార్. సో చాలా మందికి ఈ మధ్య షుగర్ ప్రాబ్లం చాలా ఉంటుంది కదా. మన ఇంట్లలో అందరికీ చాలా ఇయర్స్ నుంచి అలవాటు పుల్కాలు. సో పుల్కాల ద్వారా షుగర్ తగ్గించుకొని
షుగర్ ఉన్న వాళ్ళకి కూడా పుల్కాలు తింటే బెనిఫిట్ అయ్యేలాగా, షుగర్ కంట్రోల్ అయ్యేలాగా. అండ్ చాలామందికి వైటమిన్ B12 కూడా తక్కువ ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఇవన్నీ ఒక పుల్కాతోటి మల్టిపుల్ బెనిఫిట్స్ వచ్చేలాగా ఏమన్నా చిట్కాలు మీ దగ్గర ఉన్నాయి? చాలా ఉన్నాయి మేడం. సో ఫస్ట్ షుగర్కి చెప్తాను చూడండి. చిన్న వయసులో షుగర్ రాకుండా ఉండేందుకు, ఒకవేళ షుగర్ వచ్చినప్పటికీ కాంప్లికేషన్స్ రాకుండా షుగర్ బాగా కంట్రోల్లో ఉండేదానికి కూడా మంచి పుల్కా ఎట్లా తయారు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చో చెప్తాను చూడండి. సో ఈ పుల్కా గోధుమ పిండితో మైదా పిండితో కాకుండా మల్టీగ్రెయిన్ పిండి కానీ మల్టీ మిల్లెట్ పిండితో కానీ తయారు చేసుకోవాలి. ఈ ఉదాహరణకి 2 పుల్కాలు తయారు చేసుకోవాలంటే 2 పుల్కాల పిండిలో 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు పనసకాయల పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది మేడం, ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. 2-3 టీ స్పూన్ పనసకాయల పొడి, 1 టీ స్పూను మెంతులను వేయించి చేసినటువంటి పొడి కలిపేసేసి, వాటర్ కలిపేసేసి ముద్దలాగా చేసేసి కాసేపు నానబెట్టేసేసి, సో ఆ విధంగా రోటీ మేకింగ్ ప్రాసెస్ వరకు వచ్చిన తర్వాత రోటీ తయారు చేసుకొని కానీ పుల్కా తయారు చేసుకొని కానీ ఆ 2 పుల్కాలు తినడం వల్ల చిన్న వయసులో షుగర్ రాకుండా ఉంటుంది, షుగర్ వచ్చినప్పటికీ బాగా నియంత్రణలో ఉంటుంది, కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి మేడం. సో ఇప్పుడు వైటమిన్ B12కి ఎట్లాంటి పుల్కా ఉంటుంది? మల్టీగ్రెయిన్ కానీ మల్టీ మిల్లెట్స్ కానీ పుల్కాలు తయారు చేసుకోవాలి ఫస్ట్ చేయాల్సింది. సో అది కూడా పాలిష్ బాగా పట్టకుండా ఉండాలి మేడం, బాగా పట్టకుండా ఉండాలి, అంటే ఫ్రెష్గా ఉండాలి. సో ఆల్మోస్ట్ ముడి స్టేజ్లో ఉండాలి, ముడి బియ్యం అంటాం కదా, ఆ పద్ధతిలో ఎంత పాలిష్ పట్టకుండా ఉంటే అంత మంచిది. అసలు పాలిష్ పట్టకుండా వెరీ గుడ్ అన్పాలిష్డ్ అని చెప్పవచ్చు. అలాంటిది మనకు దొరుకుతున్నాయి మేడం, ఖచ్చితంగా మనకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో అలాంటి వాటితో పుల్కా చేసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలంటే B12 లోపం ఉన్నా, B12 లోపం రాకుండా ఉండాలన్నా రోజు 2 పుల్కాలు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి డిన్నర్లో కానీ తీసుకోవచ్చు మేడం. ఎలాగంటే మామిడి జీడి పొడి దొరుకుతుంది. సో మామిడి జీడి పొడి ఆల్మోస్ట్ ఒక 2 టీ స్పూన్స్ ఆ పుల్కా పిండిలో కలిపేసేసి ఆ పుల్కాలు తయారు చేసుకుని రెగ్యులర్గా వాడుకోవడం వల్ల B12 లోపం తగ్గిపోతుంది. B12 లోపం వల్ల వచ్చేటువంటి నరాల వీక్నెస్ కానీ, మెదడుకు సంబంధించిన జబ్బులు కానీ, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉండడం కానీ, కాళ్ళు చేతులు లాగడం కానీ, కాళ్ళు చేతులు నొప్పులు ఉండడం కానీ, మంటలు ఉండడం కానీ, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు B12 లోపం వల్ల కలిగేటువంటి అనేక రకాలైన సమస్యలు కూడా తగ్గిపోతాయి మేడం. ఓకే సార్. సో కాన్స్టిపేషన్కి కూడా చెప్పండి. ఓకే, సో మల్టీగ్రెయిన్ పిండి కానీ మల్టీ మిల్లెట్ పిండి కానీ తీసుకొని 2 పుల్కాలు తగినంత పిండిని మనం తీసుకొని అందులో 2 to 3 టీ స్పూన్స్ చియా సీడ్స్. సో చియా సీడ్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి మేడం. సో చియా సీడ్స్ని ఏం చేయాలంటే ఒక 15 నిమిషాల సేపు తగిన నీళ్లు పోసేసి నానబెట్టేసేసి ఆ విధంగా నానటువంటి చియా సీడ్స్ని ఫిల్టర్ చేసేసి కాస్త నీళ్లు కొద్దిగా ఉంటే నీళ్లు అలాగే వాడుకోవచ్చు మనం. ఆ చియా సీడ్స్ కొద్దిగా ఉన్నటువంటి నీళ్లతో సహా కూడా మనం ఈ పుల్కా పిండిలో కలిపేసేసి 1 టీ స్పూను సబ్జా గింజలు కూడా 1 టీ స్పూను కాస్త నానబెట్టేసేసి అందులో కలిపేసేసి పుల్కాలు తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా మందిలో 100లో దాదాపు 70-80% మందిలో ఎటువంటి ఇతర మెడిసిన్స్ లేకుండా కేవలం ఈ యొక్క పుల్కాల ద్వారా మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మేడం. కాన్స్టిపేషన్ సమస్య తగ్గిపోతుంది, ఎందుకంటే విపరీతంగా ఫైబర్ ఉంది. ఈ యొక్క ఫైబర్ వల్ల ప్రేవుల కదలికలు బాగా పెరిగిపోతాయి, లోపల మ్యూకస్ను కూడా బాగా డెవలప్ చేస్తుంది. కాబట్టి మలం కూడా సజావుగా ముక్కకుండా చాలా సులువుగా ఫ్రీగా యొక్క ప్రేవుల కదలికల వల్ల మనం ఫ్రీగా విసర్జన అవుతుంది మేడం. సార్ చాలా మందికి నరాల బలహీనత కూడా ఉంటుంది అండ్ కంటి చూపు ఇష్యూస్ ఉంటాయి, ఐ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి పుల్కాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి మేడం. సో అనేక జబ్బులకు కూడా ఈ పుల్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మనం వాడుకునేటువంటి విధానంలో అవగాహన కలిగి వాటిని తయారు చేసుకుని వాడుకుంటే కామన్గా మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక రోగాల నుంచి బయటపడవచ్చు మేడం. సో ఇప్పుడు మీరు అడిగినట్లు ఈ మధ్య కాలంలో నరాల బలహీనత సమస్య చాలా మందిలో కలుగుతుంది. సో రకరకాల కారణాలు. సో వాళ్ళు వాడేటువంటి మందులకు తోడు ఇప్పుడు నేను చెప్పినటువంటి పుల్కాను కూడా వాడుకోవడం వల్ల ఫలితం మరింత సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. సో వీటికి మల్టీగ్రెయిన్ పిండి కానీ మల్టీ మిల్లెట్ పిండి కానీ పుల్కాలాగా వాడుకోవాలి. సో ఉదాహరణకి 2 పుల్కాలు తయారు చేసుకోవాలంటే 2 పుల్కాలు తగినంత పిండిని తీసుకొని అందులో మొట్టమొదట పాలిష్ పట్టినటువంటి బియ్యాన్ని పాలిష్ పట్టినటువంటి తౌడు ఉంటుంది మేడం. తౌడు పూర్వకాలం అయితే తౌడు వాడుకుంటూ ఉండినారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి నరాలకు సంబంధించినటువంటి ఇతర జబ్బులు రాకుండా ఉండేది. ఈ రోజుల్లో అసలైన సారాన్ని మనం వదిలేసేసి మల్లెపూలాగా తెల్లగా ఉన్నటువంటి అన్నాన్ని బియ్యాన్ని వాడుకోవడం చేత ఈ సమస్య వస్తుంది. సో 2-3 టీ స్పూన్లు తౌడు అందులో కలిపేసేసి పుల్కాలు తయారు చేసుకుని రోజు 2 పుల్కాలు తినడం వల్ల నరాల బలహీనత సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది మేడం. అట్లే కంటి చూపు సమస్య, ఈ మధ్య కాలంలో కంటి చూపు సమస్య కూడా చిన్న వయసులోనే మొదలవుతుంది. సర్వసాధారణంగా 50-60 ఏళ్ళు
దాటిన తర్వాత జనరల్గా వయోధర్మంగా దేహధర్మంలో భాగంగా కంటికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. మరి చిన్న వయసులోనే కంటి సమస్యలు రావడం వల్ల భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. ఈవెన్ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా కంటికి సంబంధించినటువంటి సమస్యలు చాలా వస్తున్నాయి మేడం. డయాబెటిక్ రెటినోపతి అని చెప్పి చెప్తుంటారు. సో మరి వీటికి చక్కటి పరిష్కారం ఏంటంటే మేడం, పుల్కాలు మల్టీగ్రెయిన్ కానీ మల్టీ మిల్లెట్తో కానీ చేసినటువంటి పుల్కాలు, 2 పుల్కాల పిండికి మనకి కరివేపాకు 1 టీ స్పూను కరివేపాకు పొడి కరివేపాకుని ఎండించేసి పొడి చేసేసి జల్లి చేసేసి ఆ యొక్క పొడిని మేడం 1 టీ స్పూన్ కరివేపాకు పొడి, అదేవిధంగా 1 కప్పు కొత్తిమీర తెచ్చుకొని కడిగేసి శుభ్రం చేసేసి ఫ్రెష్ది చిన్న చిన్న ముక్కలు చేసేసి పీసెస్ చేసేసి ఆ పిండిలోనే కలిపేసేసి, అంటే 1 టీ స్పూను కరివేపాకు పొడి 1 కప్పు కొత్తిమీర ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసేసి పుల్కా పిండిలో కలిపేసేసి కాసేపు ఆగిన తర్వాత పుల్కాలు కానీ చపాతీలు కానీ రోటీలు కానీ తయారు చేసుకుని తినడం వల్ల కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావు మేడం. సో ఇవన్నీ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట వీటి వల్ల. ఓకే సార్.